గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. చూసాం కదా, మొత్తానికి వాళ్ళ ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలు చూస్తే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రతి పేపర్లో కూడా ప్రధానంగా ఉంది. ఇందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ చేయడము కరెక్ట్ కాదు. సో దీనిపైన సీరియస్గా తీసుకోవాలి, ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రద్దు చేయాలి అనే విధంగా చేశారు. లేదు అంటే మేము గవర్నర్ను అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని కూడా వదిలేదు అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫామ్ హౌస్ కేసు ఏదైతే 2022లో ఏదైతే ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి మనం చూసాం మొయినాబాద్లో, అది మరొకసారి తెరపైకి వచ్చింది. సో దాని వెనుక ఎవరున్నారు ఏంటి అనే దానిపై కూడా విచారించాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో కొంతమందిని విచారించేందుకు కూడా కొంతమంది ఆఫీసర్స్కి ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసి వాళ్ళను వేరే రాష్ట్రాలకు పంపించి అక్కడ విచారించే విధంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. దాని వెనుక ఎవరున్నారు, సో ఇదంతా కూడా విచారించాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజంగా ఎవరున్నారు దీని వెనుక? మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యంగా కేసీఆర్ స్పందించాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన స్పందించకపోవడానికి కారణం ఏంటి, దీని వెనకంతా కేసీఆరే ఉన్నారు అనే విధంగా కామెంట్ చేస్తారు. ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి పోరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ లిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మల్లయ్య యాదవ్ గారు, చూస్తున్నాం కదా ప్రధాన పేపర్లో ఏ పేపర్లో చూసినా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇందులో కేసీఆర్ ఉన్నారు అనేసి ముఖ్యంగా ఎమ్మెల్యే కొనుగోలు అంశానికి సంబంధించి మళ్ళీ ఒకసారి తెరపైకి వస్తుంది ఫామ్ హౌస్లో జరిగిన విషయం. దీనిపైన కేసీఆర్ స్పందించాలనేది మరొక డిమాండ్. ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఈ పార్టీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజకీయ కక్ష సాధింపులో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు. ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వం బదలాయింపు జరగంగానే వేరే పార్టీ అధికారంలో రాగానే ఏదో ఒక నెపంతో కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు ఫోన్లు అనేది ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ కానీ ఇంకో దాని గురించి కానీ ఏ ప్రభుత్వంలో ఉన్న కానీ చేసే సహజమైన ప్రక్రియ. ముందస్తుగా ఎవరైనా మామూలుగా వేరే వాళ్ళ కదలికలను తెలుసుకోవడానికి కానీ లేకపోతే దేశ భద్రతకు సంబంధించిన రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయాలలో ఎవరైనా ఆటంకం కల్పించి విధ్వంసాలను సృష్టించే ప్రయత్నాలలో ఉన్న వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయడం అనేది సహజంగా ఇంటెలిజెన్స్ లో చేస్తున్న ప్రక్రియ. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసారు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసారు అని అంటే అది ఏ ప్రభుత్వమైనా చేస్తూనే ఉంటది. దానికి ఒక అడుగు ముందుకేసి కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రక్రియలో కొంతమందిని బాధ్యులను చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఏమంటారు? ఏ ప్రభుత్వమైనా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ అన్న విధంగా మీరు కామెంట్ చేశారంటే మీరు కూడా చేశారన్నట్టేనా? మేము కూడా చేయటం అనేది కాదు, ఇది కొత్త కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సహజంగా ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తున్న ప్రక్రియ. దాంట్లో భాగంగా కానీ మీరు చేసింది వాళ్ళది కాదు కదా మల్లయ్య యాదవ్ గారు. సరే, మీరు అన్నది కరెక్టే, కానీ మీరు చేసింది వాళ్ళది కాదు కదా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఏంటి, మీరు చేసింది రాజకీయ నాయకులు చేశారనే కదా ఆరోపణలు వస్తుంది. ఏ విషయాలు అనేది బహిర్గతం అయ్యేది వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత, పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా పనిచేసిన అధికారుల మీద కక్ష సాధింపు చర్యలుగా తీసుకుపోయి కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఏం చేస్తున్నారు అనే విషయాలు న్యాయస్థానంలో ఏదైనా జరిగినప్పుడు అది పూర్వాపరాలు తెలిసి బయటకు వచ్చినప్పుడు నిజాలు బయటపడినప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించి ఏదైనా బాధ్యతాయుతమైన చర్యలు ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. కానీ ఇవి అన్ని ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి, మేడిగడ్డ ఇష్యూని బయటకు పట్టుకొచ్చింది. మేడిగడ్డ అన్న తర్వాత ఎన్ని వంతెనలు ఉన్నాయి, ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని ఇంజన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత రెండింటి గురించి మాట్లాడతారా అని చెప్పేసి అంటే దాని నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ కాడుకొచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవడానికి చేతగాక అసమర్థంగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏవో వైఫల్యం చేసినాయి లేకపోతే తప్పులు చేసినాయి అని చెప్పేసి ప్రజల ముందు ఏదో చులకన భావాన్ని తీసుకురావడం కోసం వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన హామీల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో ఎక్కడ వాస్తవం లేదు. జరుగుతున్న చర్యలలో ఒకవేళ నిజాలు తెలుసడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపలనే రోజు వాటిని సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ల మాదిరిగా టీవీలల్లా పేపర్లల్లా రిలీజ్ చేయించుకుంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో అప్రతిష్ట పాలు చేయడానికో ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప అధికార పక్షం కక్షపూరితంగా చేస్తున్నదే తప్ప ఇందులో ఎక్కడ వాస్తవం లేదు. నిజంగా వాస్తవాలు ఉంటే పూర్వాపరాలు తెచ్చిన తర్వాత దానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు ఉంటే డెఫినెట్ గా ఎవరైనా
ఆ స్థానంలో ఎవరున్నా కానీ దానికి బాధ్యులు ఎవరైనా దానికి పే చేయాల్సి. రైట్. కిషోర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇప్పుడు మల్లా యాదవ్ చెప్తున్నారు ఇదంతా కూడా ఒక రాజకీయంగా కక్షపూరితంగానే చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ మనం చూస్తున్నాం ఈ కేసు విషయానికి వస్తే పోలీసులను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో నెక్స్ట్ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో దీని వెనుక అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అరెస్ట్ ఎట్లా ఉంటుంది, నోటీసులు పంపిస్తారని కూడా చెప్తున్నారు. ఏంది ఇదంతా కూడా ఒక ఎలక్షన్స్ వరకే ఉండే అవకాశం ఉందా? ఇది సీరియస్గానే ఉంటుందా? ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు, దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రద్దు చేయాలి అనే విధంగా చెప్పారు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ వదిలినా కూడా మేము వదిలిపెట్టామనే విధంగా ఆయన కామెంట్ చేశారు. అంత సీరియస్గా తీసుకుంటున్నారా మీరు కూడా? ముందుగా రాజేష్ గారు మీకు, అట్లాగే బొల్లం మల్ల యాదవ్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి అండ్ కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారికి, మన 6TV ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే నిన్న ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయము మనము గత నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. చాలా మంది సీనియర్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు, విచారణలో ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మల్లయ్య గారు చెప్పినట్లుగా కేవలము ఏదో శాంతి భద్రతలనే కాదు, దేశ సమగ్రతకు లేకపోతే ఇంకా ఆ పైన ఆ లెవెల్ ఆఫ్ అనుమానాలున్న వ్యక్తుల మీదనే కాదు, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద మొదటిది, రాజకీయాలకు అతీతంగా కూడా వ్యాపారస్తుల మీద, ఇంకా సెలబ్రిటీల మీద సంబంధం లేకపోయినా రాజకీయాలకి లేకపోతే ఎటువంటి శాంతి భద్రతలకి ఇటువంటి వాటికి దేనికి సంబంధం లేని సెలబ్రిటీలు, అందులో మళ్ళీ పేపర్లలో చూస్తుంటే అంటే వార్తాపత్రికల్లో చూస్తుంటే సంబంధం లేని స్త్రీల మీద, వీటన్నిటికీ సంబంధం లేని స్త్రీల మీద కూడా నిఘా పెట్టారు ఇష్టం వచ్చినట్లుగా. అండ్ దీనికోసం అని చెప్పి ఇప్పుడు మామూలుగానే కిషోర్ గారు, ఇప్పుడు నేనేమంటా ఇందులో ఎంత వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు కొంతమంది సంబంధం లేని స్త్రీల పైన కూడా ట్యాపింగ్ అంటే ఇదంతా కూడా ఇది కావాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారా? నిజంగా వాస్తవం ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద కూడా నిఘా ఉండింది అన్నది బయటికి వస్తాం. మీకు ఆ ఫామ్ హౌస్ డ్రామా అని చెప్పి అనేవాడిని, అంతకుముందు మునుగోడు కంటే ముందు జరిగింది. అప్పుడు ఒక 4 ఎమ్మెల్యేలు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతాము అని అన్నారు అన్న విషయము, ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారో ఇంకొకటో ఎవరితో మాట్లాడుతున్నారో ఏమీ ఇది లేకుండా సడన్ గా ఏదో కోట్లు వీళ్ళు ఇస్తారని చెప్పి అన్నారు బీజేపీ వాళ్ళు. అక్కడి నుంచి నేషనల్ లెవెల్ నుంచి బిఎల్ సంతోష్ గారు నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇన్వాల్వ్ ఉన్నారు. అది ఇది అని చెప్పి నానా రాద్ధాంతం చేశారు. ఆ రోజు ఎవరైతే వారితో మాట్లాడుతున్నారో సంబంధం లేని వ్యక్తులు, నందకుమార్ అయినా కానీ ఇంకొక స్వామీజీ అని చెప్పి ఎవరైతే వీళ్ళు చెప్పారో ఎవ్వరు బీజేపీకి సంబంధించిన వ్యక్తులే కాదు. వారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక పైసా చూపించలేదు. కానీ పేపర్లో, టీవీలో మాత్రం అదే సమయానికి గుట్టలుగా కట్టలు డబ్బులు అని చెప్పి విపరీతంగా అడ్వర్టైజ్ చేసి మొత్తం మీద 100 కోట్లకి 400 కోట్లకు ఏమో అని చెప్పి ఇంత చెప్పి మళ్ళీ ఇదంతా కల్పించిన విషయాలన్నిటినీ కూడా ప్రతి ఏది న్యూస్ పేపర్ ఎడిటర్కిను అండ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు జస్టిస్ లో కూడా పంపించారు. అవును, ఈ రోజు అంటున్నారు మల్లయ్య గారు, ఇవన్నీ తేలాలి, కోర్టులో తేలిన తర్వాత మాట్లాడదాము ఏమైంది అని చెప్పి. ఆ రోజు కేసీఆర్ గారు డైరెక్ట్ గా ఓపెన్ గా ఎలక్షన్ల ముందు కిషన్ రెడ్డి కాదండి, నడుస్తుండగా జరిగిన విషయాలు ఇవన్నీ కాదు. కిషన్ రెడ్డి నిన్న కామెంట్స్ అదే కదా, ఏమంటాడంటే ఇప్పుడు ఓపెన్ గానే ఆయన రికార్డ్స్ అన్ని కూడా పంపించాడు కదా, ఫోన్ ట్యాపింగ్ ఆధారం ఇదే కదా, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అదే విషయం చెప్తున్నాను. ఇదంతా కూడా ట్యాపింగ్ ద్వారానే అయింది అనేది ఆయనే రట్టు చేశాడు కదా. అప్పుడు ఈ రోజు ఈ విధంగా అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నారని కూడా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండగా, ఒక ఎలక్షన్ నడుస్తుండగా మొత్తము అండ్ డబ్బులు పంపించడం కూడా పోలీస్ వ్యవస్థ ద్వారా పంపించారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. మొత్తం సిస్టమ్ నే విధ్వంసం చేసిన కేసీఆర్ గారిని, వారి పార్టీని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు అని చెప్పి అడిగారు. అది పాత్రికేయులు ప్రశ్నిస్తే, సార్ ఇలా అని అంటే, అసలు ఎలక్షన్ కమిషన్ సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్. అవును, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే అసలు వ్యవస్థల్ని మొత్తం భ్రష్టు పట్టించి, మీకు తెలుసు
ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈసీ కంట్రోల్లో ఉంటుంది అనేది మీకు తెలుసు. కావాలంటే వారు ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేయొచ్చు, ఈవెన్ డీజీపీల దగ్గర నుంచి. అట్లాంటి ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా కండక్ట్ చేయాలని చెప్పి. లేకపోతే డెమోక్రసీ ఇన్ డేంజర్ అంటే ఇదేనండి మీనింగ్. అసలు ప్రజాస్వామ్యానికే ఇది డేంజర్ కదా. కాదు ఒకటి కిషోర్ గారు, నేను ఏమడుతాను, ఇలాంటివన్నీ చేశారు కేసీఆర్ గారు చేయబట్టి మీరు అన్నట్టు యాక్షన్ తీసుకోవాలి. అందులో ఈవెన్ పార్టీ బర్తరఫ్ అంటే కూడా అందులో ఒకవేళ దట్ ఈస్ పాసిబుల్, ఇదే మాట అన్నారు. ఇప్పుడు అట్లాంటి చర్యలు కూడా పాసిబుల్ అయితే అది ఎలక్షన్ కమిషన్ కి తెలుసు, వాళ్ళు తీసుకుంటారు చర్యలు, వాళ్ళు తీసుకోవాలి చర్యలు అని చెప్పారు. సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి చెప్పారు. నేను పక్కనే కూర్చుని ఉన్నాను. ఓకే, నెక్స్ట్ మీ దగ్గరకు సార్ దిలీప్ గారు. గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు కిషోర్ గారు చెప్పింది కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు చెప్పినట్లు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఫామ్ హౌస్ విషయంలో వచ్చిన దానిపైన వీడియోలన్నీ కూడా కేసీఆర్ ప్రతి స్టేట్కి జడ్జిలకు పంపించారు, అందరికి పంపించారు, బీజేపీ పెద్దలను వదిలిపెట్టారు. అంటే ఇక్కడ ఇంత ఎవిడెన్స్ ఉంది కదా, ఎందుకు కేసీఆర్ పైన చర్యలు తీసుకోవట్లేదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఎవిడెన్స్ తో కేసీఆర్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఈ గవర్నమెంట్? ఒకవేళ డెఫినెట్లీ స్కోప్ అయితే ఉందండి, తీసుకోవడానికి ఆస్కారం అవకాశం ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి విషయాలన్నీ బయటకు వస్తాయి, అందులో అనుమానం ఏం లేదు. మిత్రులందరికీ, మీకు ప్రేక్షకులు కూడా నమస్కారం. అయితే మళ్ళీ అదెవరో కామెంట్ చేశాడు, ఏమనంటే సహజంగా జరుగుతుంది. కరెక్ట్ అని చెప్పింది, జరుగుతుంది. ఎందుకంటే నేనే కేసీఆర్ పిఎస్ గా ఉన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్ లా చెప్తున్నా. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఐబీలో, ఆయన తీసుకొచ్చి నాకు ఆఫీసర్ ఒక 30 పేర్లు ఇచ్చాడు. నా ఫోన్ నేను ఎవరికి చేసా, నాకు ఎవరు చేశారు, ఒక 3 నెలల అకౌంట్ అది. నేను సర్ప్రైజ్ అయిపోయాను, ఇదేంటి నా ఫోన్ మీరు ట్యాప్ చేయడం ఏంటని. ఆయన అన్నాడు, ఇందులో ఏమి ఇంక్రిమేటింగ్ ఎవిడెన్స్ లేదు, ఏం వరీ కాకు, ఇట్లాంటివన్నీ డిస్ట్రాయ్ చేస్తాము. అంటే ఏంటి మరి ఎట్లా ఈ ప్రొసీజర్ ఏంటంటే, అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్రటరీస్ అందరూ ఒక 30 మంది అంటే డ్రా తీస్తారట మొత్తం అందరిది. ఈ 3 నెలలు వాళ్ళది ట్యాపింగ్. అందులో కనుక ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అఫీషియల్ గా అప్పుడు అప్లికేషన్ పెడతారట, ఈ ఫోన్ లో దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి, మాకు పర్మిషన్ ఇవ్వండి. అదర్వైజ్ ఇందులో కరప్షన్ లేకపోతే మరొకటి ఇంకోటో లేకపోతే లేడీస్తో మాట్లాడుకుంటున్నాం, ఇది వాళ్ళకి సంబంధం లేదు. ఇవి ఓన్లీ దేశ భద్రత కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీ సంబంధించిన ఏదైనా కాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు ట్రాన్స్ఫర్ అవుతాయి, అప్పుడు ఈ ఫోన్ మాకు పర్మిషన్ ఇవ్వండి అంటారు. మరి అంతకుముందు నువ్వు చేసావా అంటే అబ్బాయి మాకు తెలియదు అంటారు. అంటే దట్ నిరంతరంగా ఆ మాట అనడానికి ప్రక్రియ ఎవరి మీద చేయాలి మీరు? ఇట్లాంటి దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్ట్ కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే మీరు చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇంతకుముందు చెప్పాడు సెలబ్రిటీస్ మీద, అపోజిషన్ లీడర్స్ మీద, సొంత పార్టీ వాళ్ళ మీద, ఇది మనం ఇక్కడ డెమోక్రసీలో చూడలేదు దేశంలో. అయినా దేశ భద్రతకును మన రాష్ట్రానికి ఏం సంబంధం? చేసే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, నువ్వు అది చేయాల్సింది. టెలికాం హిస్టరీలోనే ఇక్కడ ఈ దేశంలో మొట్టమొదటిసారి కేసు బుక్ అయింది. ఎక్కడ కాదు దేశంలో. నేను ఇక్కడ చదివే పేపర్లో 100 years కింద ఒకసారి ఇప్పుడు అయిందట, ఇప్పుడు అయిందట. అంటే ఇంత దారుణంగా విచలవిడిగా తమకున్నటువంటి అధికారాన్ని వాడుకొని ప్రతిపక్షాలను నొక్కేయడానికి ఒక కార్యక్రమం, తర్వాత అవినీతి కార్యక్రమాలకు ఒకటి కార్యక్రమం, తర్వాత బయట వేరే పార్టీ వాళ్ళని కంట్రోల్ చేసి ఆ పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమం అనేది చేయడం అనేది ఖచ్చితంగా క్వశ్చనబుల్. అది సుమోటోగా ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావచ్చు ఇప్పుడు కనపడుతున్న ఎవిడెన్స్ బట్టి. ఆర్ మీరు అన్నట్టు మేమే రేపొద్దున ఈ ఆధారాలతో రకరకాల కేసులు వీళ్ళ మీద కనుక స్పెసిఫిక్ గా వాళ్ళు పేర్లు కనుక చెప్తే కేసు పెట్టడానికి ఆస్కారం అవకాశం ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఈ కారణాల చేత ఇందులో ప్రధాన సూత్రధారులు ఎవరు కూడా తప్పించుకుంటారని నేను అనుకుంటున్నాను. అది కాకుండా మనం చూస్తున్న వ్యవహారాలను బట్టి అసలు గెలిచినవాడు గెలిచినట్టు కాదు, ఓడినవాడు ఓడినట్టు కాదు. అంత తీవ్రంగా డబ్బులు మీరు పోలీసు వాహనాల్లోనే తరలించారన్న తర్వాత, అది మీరు ఎవరన్నా పేర్లు చెప్పిన తర్వాత అక్కడ ఎన్నికలు అది క్వశ్చనబుల్ అవుతుంది. డెమోక్రసీకి చాలా చాలా పెద్ద మచ్చ. అండ్ దీనికి బాధ్యత వహించినటువంటి ఎవరైనా కానీ నిజంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆఫీసర్లు కనుక ఆ పేర్లు క్లియర్ గా బయట పెడితే సుమోటోగా పెట్టచ్చు, డైరెక్ట్ మేము కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కేసు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు సరే, నిన్నటి వరకు మనం చూసాము కేవలం ఆఫీసర్స్ అరెస్ట్ వస్తూ ఉన్నారు, దాంతోపాటు ఒకరో ఇద్దరు రాజకీయ నేతలకు. కానీ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ ని రద్దు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ అనే ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదంతా కూడా కేవలము టీ కప్పుల తుఫాన్ లాగా అనుకోవచ్చా ఎలక్షన్స్ వరకు, లేక రియల్ గానే విచారణ కొనసాగుతుంది? రాబోయే రోజుల్లో కేసీఆర్ కష్టాలు తప్పవు అనుకోవచ్చా? వేణుగోపాల్ రెడ్డి గారు. రాజేష్ గారు, మీతో పాటుగా ముగ్గురు సోదరులు పెద్దలు వాళ్ళందరికీ, అదేవిధంగా 60 వీక్షకులందరికీ శుభోదయం.
పెద్దలు చెప్పారు అనేక అంశాలు. ఓ, ఎలా జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా జరిగే అవకాశం ఉంది, గతంలో ఏం జరిగింది అన్ని చెప్పారు. వాటి జోలికి వెళ్ళాను కానీ వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది రాజకీయ కారణాల ఒత్తిడితోటి, రాజకీయ నేతల ఒత్తిడితో జరిగిందా, అధికారులు అత్యుత్సాహంగా చేసి ఏమైనా బ్లాక్మెయిల్ చేసుకుంటూ సంపాదించుకురా అనేటటువంటి అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి అధికారిని తీసుకొచ్చి ఒక కీలకమైనటువంటి పదవిలో కూర్చోబెట్టి బ్లాక్మెయిల్ దందాకు తెరలేపారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం నయీం ముఠా లాంటివి చూసాము, తర్వాత అనేక నక్సల్ బరికి సంబంధించినటువంటి అంశాల గురించి చూసాం, వీటన్నిటిని చూసాం. వాటికి మించి కాకి డ్రెస్ వేసుకొని వీళ్ళంతా చేశారు అనేటటువంటిది బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను. రాజకీయ అంశం లేకపోతే రాజకీయ నేతల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా, ముఖ్యమంత్రి గారు నేరుగా పలానా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే వాళ్ళకు వాళ్ళు చేశారా? అదే ఇప్పుడు చెప్తా ఉన్నారు అధికారులు అరెస్ట్ జరిగింది. దిలీప్ గారు చెప్పారు కదా, ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నేను కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా జరిగింది అనేది. ఎస్ నేను ఏమంటున్నానంటే కొన్ని వాళ్ళకు వాళ్ళు అధికారులు ఇప్పుడు ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దిలీప్ అన్న అక్కడ కేసీఆర్ గారితో ఉన్నది వాస్తవమే, అదంతా జరిగింది వాస్తవమే. కేసీఆర్ గారి కదలికలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ట్యాప్ చేయడానికో లేకపోతే ఇంకొక అంశం ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు నేరుగా తన ఫోన్ నుంచి మాట్లాడారు కాబట్టి పిఎస్ గా ఉన్నటువంటి దిలీప్ గారి ఫోన్ నుంచి మాట్లాడే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళు డేటా తీసుకుని ఉంటారు. లేదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఉద్యమాన్ని అణచివేయడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను నిఘా పెట్టడానికి ఏదో చేసి ఉంటారు, నేను దాన్ని కాదనట్లేదు. అయితే అధికారులకు ప్రభుత్వం నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ పలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి లేకపోతే పలానా వాళ్ళపై నిఘా పెట్టండి అనేటటువంటి అధికారికంగా దొరుకుతుంది అని చెప్పి నేనేమో అనుకోవట్లేదు. వాళ్ళు చెప్పారా లేదా అనేది అంశం ఒకవైపు అయితే, అధికారుల యొక్క అత్యుత్సాహమా లేకపోతే మొత్తం వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకొని అనేక మంది బయటకు వచ్చి కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూస్తూ ఉంటే మా ఫోన్లు కూడా విని మా దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు, లేకపోతే మమ్మల్ని కూడా ట్రాప్ చేశారు అని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా సమగ్రంగా ఏం జరిగింది అనేటటువంటి విచారణ చేసి బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. అయితే రాజకీయ కక్షపూరితమైనటువంటి కోణంలో కాకుండా ఇది ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను భంగపరిచేటటువంటి విధంగా జరిగినటువంటి అంశంగా తీసుకోవాలి. ఇందులో ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేటువంటి సరే సుమోటో. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక అంశము, మనము ఈ కేసు చూస్తే దాదాపు 1 month అవుతుంది అనుకుంటారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. కేవలము అధికారుల వరకే పరిమితం అవుతుంది, అధికారులని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కస్టడీ తీసు. ఇక్కడ ప్రతిసారి చెప్తూ ఉన్నారు ఇందులో గత ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నారు, కానీ ఎప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరిని విచారించలేదు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇది కేవలం ఒక బ్లేమ్ చేయాలని చూస్తుందా ప్రభుత్వం, లేక ఎలక్షన్స్ వరకే? ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఇది ఓన్లీ ఎలక్షన్స్ వరకే అని చెప్పేసి చెప్తుంది, అంతవరకే అయిపోతుందా? ఇప్పటి వరకు ఇంతమంది ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు, ఎందుకు పార్టీకి కీలక నేతలపైకి ఎందుకు వెళ్ళట్లేదు ఇది? ఇప్పుడు రాజేష్ గారు, మనం పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుండు లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తే మనం ఏదో సంతోషపడాలి అనేది కదా. ఎక్కడైనా ఇప్పుడు పెద్దలు దిలీప్ గారు వీళ్ళంతా కూడా మంచి పొజిషన్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు, గవర్నమెంట్లో వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉంది. ఏమంటున్నా అంటే ఒక ఎవిడెన్స్ అనేది ఎస్టాబ్లిష్ కాకుండా ఒక వ్యక్తికి సంబంధించి కానీ, పార్టీకి సంబంధించినటువంటి అధినేత పైన కానీ, గతంలో ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళపైన కానీ, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళపైన కానీ వెంటనే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఒక జీవో రూపంలోనో లేకపోతే ఒక పేపర్ మీద రాసో లేకపోతే పలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి అని ఎవిడెన్స్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. దొరికినటువంటి అధికారులు, అరెస్ట్ అయినటువంటి అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కానీ, విచారణ సందర్భంలో కానీ మేమంతా కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తూనే చేసామని చెప్పుండొచ్చు, కానీ దానికి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ కాకుండా ప్రభుత్వ పెద్దల పైన కానీ, పార్టీ పైన కానీ, ఇతరుల పైన కానీ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కానీ, ఆ దిశగా వెళ్తుందని కానీ నేను అనుకోను. కాకపోతే మీరు ట్యాప్ చేయండి పలానా కిషోర్ గారు ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పి రాజేష్ గారు వేణుగోపాల్ రెడ్డికి చెప్తే మన ఇద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ సంబంధించినటువంటిది ఏమైనా ప్రూఫ్ దొరికితే అప్పుడు చర్యలు తీసుకోవడానికి కానీ వాళ్ళు రిటర్న్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ఈ కేసు ఎవిడెన్స్ లేనప్పుడు ఈ కేసు ఏం నిలవదు అనుకుంటా. మరి అధికారులు దొరికిపోతారు. నేను ఏమంటానంటే ఇప్పుడు అనేక మంది బ్యూరోక్రాట్స్ జైల్లోకి వెళ్ళారండి, అనేక స్కామ్లకు సంబంధించి, అనేక కుంభకోణాలకు సంబంధించి. వాళ్ళు తినకపోవచ్చు, వాళ్ళు రూపాయి అవినీతికి పాల్పడకపోవచ్చు, మంచి అధికారులు అయి ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు సంతకాలు చేయడం వల్ల కోట్ల రూపాయలు మిస్యూజ్ అవ్వడం కానీ అవినీతి పరమయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తప్పించుకోవచ్చు, కానీ సంతకం పెట్టినటువంటి అధికారులు తప్పించుకోలేడు కదా రాజేష్ గారు. కాబట్టి మనం ఏమంటామంటే అక్కడ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసేటటువంటి క్రమంలో ఇంకా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారేమో అనేటటువంటి ఒకటి. మీకు పలానా వాళ్ళు ఎలా చెప్పారు, ఓవరాల్ గా చెప్పారా, పిలిపించి చెప్పారా, రిటర్న్ గా చెప్పారా, SMS లో చెప్పారా, కాల్ చేసి చెప్పారు అన్నప్పుడు వాటిని కూడా రిట్రైవ్ చేసే ప్రయత్నం ఉంటుంది. కానీ ఇది ఒక సుమోటోనో ఇలాంటిది కాదండి. ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తే తప్ప వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కానీ, వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి పూనుకునేటటువంటి పరిస్థితి కానీ ఉండదు. అంత ఆషామాషిగా ఏదో చెప్పగానే అయిపోతుంది అనుకోవడానికి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే 1-2 ఫోన్లు
నిజంగానే మన ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు ట్యాప్ చేయమని చెప్తే అధికారులు అత్యుత్సాహంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక 100 మంది బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి చేసి కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి తెలుసుకొని వాటిని ముందుగానే వెళ్ళి సీజ్ చేయడం కానీ లేకపోతే పట్టుకొని వాటిని సీజ్ చేసిన మీరు వీటి లెక్కలు అడిగితే కనుక మిమ్మల్ని లోపలేస్తామంటే ఈ డబ్బు తీసుకొని నువ్వు ఎక్కడైనా పోరా నాయన అని చెప్పి చేతులు ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎన్నికల సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటిదిగా వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక సీరియస్ అంశంగా తీసుకుని సమగ్రంగా దర్యాప్తు చేసి ఏం జరిగింది అనేది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందని అనుకుంటున్నాను. కానీ ఏదో ప్రతిదీ కేసీఆర్ గారికి వాళ్ళ పాత్ర ఉంటే తీసుకెళ్ళండి, జైలు వేయండి, ఎవడదంటే దానికి సంబంధించినటువంటిది ఆరోపణల కంటే కూడా మనకి ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళు అలాంటి పని చేయమని చెప్తే వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ దొరికితే ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడే ప్రయత్నం చేయడానికి కూడా ఆస్కారం లేదు. కిషోర్ అని చెప్పారు ఇది ఎన్నికల సమయంలో ఇలా వేస్తారు, ఇది ఘోరం అన్యాయం అక్రమం. అన్యాయం, చాలా అన్యాయం, అక్రమాలే. మరి ఇంత స్థాయిలో జరుగుతున్నప్పుడు కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి? కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇప్పుడు వీటికి ఎక్కడో మన టెర్రరిస్ట్ కార్యకలాపాలు, నక్సల్కు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు నిఘా సంస్థలు వచ్చి మనం చూస్తూ ఉంటాం. పలానా దగ్గర ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఐఎస్ఐ సిమి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్, ఇలాంటివి చూస్తూ ఉంటాం. మరి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు నిఘా సంస్థలు కూడా వైఫల్యం చెందినట్టే చూడాలి కదా. వీటిపైన కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇది నేర్చుకున్నది ఏంటి, గుణపాఠం పొద్దున జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా దృష్టి పెట్టారు. వేణుగోపాల్ గారు, మరొక అంశం తీసుకుందాం. మనం చూస్తున్నాం ఈ రోజు ఇటు కేసీఆర్ కూడా కరీంనగర్ వెళ్తున్నారు. ఇప్పటికే ఎండిన పంట కావచ్చు, అదేవిధంగా నష్టపోయిన రైతులు, వీళ్ళందరినీ కూడా పరామర్శించడానికి కేసీఆర్ కరీంనగర్ వెళ్తున్నప్పుడు బండి సంజయ్ ఒక కామెంట్ చేస్తున్నట్టు, కేసీఆర్ కరీంనగర్ రావాలి, రైతులను పరామర్శించాలని ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రైతులకు ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక రోజు కూడా రైతుల దిక్కు చూడలేదు, రైతుల దగ్గరికి రాలేదు అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నాడు. దాంతోపాటు ఇటు బీజేపీ కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్షలు అయితే చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అమలు చేయాల్సిన డిమాండ్ ఏవైతుందో, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు చేయబోతున్నారు. ఒకసారి మల్లా యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు కేసీఆర్ కరీంనగర్ వెళ్తున్నారు, అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ బండి సంజయ్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు రైతు కనపడలేదా? ఏనాడైనా రైతుల దగ్గరికి వచ్చావా? చాలాసార్లు నష్టపోయారు రైతులు, పంటలు నష్టపోయి ఏ రోజు వచ్చి పరామర్శించావా? వాళ్ళకి పరిహారం ఇచ్చావా? ఇప్పుడు కేవలం ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల అబ్ది కోసం వస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కేసీఆర్ గారి గురించి ఏంది అనేది తెలుసండి. ఏ పదవి లేకుండా, ఏ అధికారం లేకుండా ఈ తెలంగాణ బాగుపడాలనే ఏకైక లక్ష్యంతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి పదవుల గురించి ఆలోచించకుండా తెలంగాణ ప్రజానికం ప్రాంతం గురించి ఆలోచించిన వ్యక్తి అనే విషయం ఈ దేశానికి అంతా తెలుసు, ప్రజలకు తెలుసు. అటువంటిప్పుడు ఈ రోజు మామూలుగా కళ్ళ ముందు ఇబ్బందులు జరుగుతూ ఉంటే కేవలం గత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, అబాస్పాలు చేయడానికి, కాళేశ్వరంలో జలాల్ని పక్కకు తల్లించి సముద్రంలో కలిపేసి ఈ రోజు రైతుల్ని రోడ్డు మీద పడేస్తుంటే, ఒకవైపు పంట పొలాలు ఎండిపోతుంటే వాటిని చూడటానికి, సందర్శించడానికి మీకు తీరిక లేకపోవచ్చు, మీకు బాధ్యత లేకపోవచ్చు. పొయ్యేటోళ్ళ మీద నిందలు మోపటం అనేది అది సంజయ్ గారికి మంచిది కాదు, బీజేపీ పార్టీకి కూడా మంచిది కాదు. ఓకే, ఒకవైపు రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మనం చూసినాం. పంట పెట్టుబడి కోసం ఇచ్చే రైతు సహాయం 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి మామూలుగా ఈ కారుకు డబ్బులు ఇవ్వని కూడా ఇవ్వలేదు. 3-4 ఎకరాల వరకు వచ్చి ఉంటాయి కానీ 4 ఎకరాలకు మించి పైన ఇంతవరకు ఈయన కూడా ఇవ్వలేదు. కోతలు కూడా అయిపోయినాయి, కళ్ళలు కూడా అయిపోతా ఉన్నాయి. వేసిన పంట చేతికి రాలేదు, పెట్టుబడి వెళ్ళక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్లు లేక ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చుకొని కాదు. ఒకటి మల్లా యాదవ్ గారు, ఒక విషయము మొన్న కాదు, ఒకటి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 200 మంది చనిపోయే రైతులు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అది వాస్తవేనా? అందులో కనీసము సగం మంది కూడా రైతులు లేరు. సో ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు, వాస్తవేనా? మీరు రిలీజ్ చేసిన లిస్టు నివేదికలు ఉంటాయి కదా, మామూలుగా తెప్పించుకోవచ్చు కదా అధికారుల దగ్గర నుంచి. ఇది కాదు, ఇది ఈ కారణం మీద చచ్చిపోయారని చెప్పొచ్చు కదా. మేమేమంటున్నాం, ప్రతిదాన్ని ఆత్మహత్య కిందనే చిత్రీకరించాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి నుంచి మామూలుగా స్థానికంగా ఉండే అధికారుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ, లేకపోతే ప్రజల నుంచి కానీ వచ్చే దాన్ని బట్టి ఏ విషయంగా, ఏ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. కాబట్టి దాని కారణంగా ఎంతమంది రైతులు అనేది చెప్తున్నాం. లేదు మీ కారణంగా ఇప్పుడు రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నాయని మామూలుగా చెప్పేసి లిస్ట్ 5,000 మంది అని చెప్పట్లేదు కదా. కాబట్టి ఒకవేళ నిజం కాకపోతే ఎంతమంది ఏ కారణంగా చచ్చిపోయారో మీరు వెరిఫై చేసుకోండి.
కానీ చావుల్ని తగ్గియాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైతు వ్యవసాయ ఆధారితంగా బతుకుతున్న రైతుకి ఈ రోజు మామూలుగా ఎంతో కొంత భరోసా కల్పించాలి. కానీ ఉన్న అవకాశాలు మొన్నటి వరకు 10 సంవత్సరాలు నీళ్లు వచ్చి, పంటలు వచ్చి, కరెంట్ వచ్చి, ఏ ఇబ్బంది లేకుండా పెట్టుబడి సాయం వచ్చి ఒక స్థిరపడుతున్న ఈ క్రమంలో మళ్ళీ అప్పుల పాలై ఇబ్బందులకు గురయ్యి నీళ్లు లేక, కరెంటు లేక అష్ట కష్టాలు పడే పరిస్థితి రావద్దు అని అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగానే తెలంగాణ కోసం ఆహర్నిశలు పనిచేసిన నాయకుడిగా కేసీఆర్ గారు ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నారు. పంట పొలాలను పరిశీలిస్తూ ఉన్నారు, కరువులను చూస్తూ ఉన్నారు. మంచినీళ్ళ బిందెలు పట్టుకొని బయటికి పోయి నీళ్లకు ట్యాంకర్ల కాడ కొట్లాడే పరిస్థితి గత 10 సంవత్సరాల క్రితం చూసినాం. తెలంగాణ ప్రభుత్వంలో లేదు. మళ్ళీ ఈ రోజు మొదలైంది. నీళ్ళ కోసం ఆడపడుచులు కొట్లాడుకుంటున్నారు, ట్యాంకర్ల కాడ ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు, అనేక రకమైన అవస్థలకు గురవుతున్నారు. హైదరాబాద్ లో ట్యాంకర్లు నీళ్లను కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. అపార్ట్మెంట్ వాళ్ళు నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అది ఎంతో కాలం పట్టలేదు. ఎందుకు మలయాదవ్ గారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మలయ గారు ఎందుకు అట్లా ఆ పరిస్థితి వచ్చింది? ఇంకా 2 నెలలు ఉన్న ఎండలు, ఇంకా రాబోయే రోజులు, ఇంకా మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో నీటి కష్టాలు ఇంకా ఎక్కువనే అయ్యేది తప్ప అనుకుంటా. అసలు ఎండలు ఇప్పుడే కదా మొదలయ్యేది. మొన్నటి వరకు మార్చి అయిపోయింది, ఏప్రిల్ మేనే కదా అసలు ఎండలు. ఈ ఎండాకాలానికి వచ్చేటప్పటికే భూగర్భ జలాలు ఎండిపోయి ట్యాంకర్ల మీద ఆధారపడి ప్రజలు నీళ్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఈ 2 నెలలను ఏ రకంగా మానిటర్ చేస్తారు, ప్రజల దారిని తీరుస్తారు, నీటి ఎద్దడిని తీరుస్తారు అనే విషయాన్ని ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి. సీనియర్ నాయకులను పెట్టుకుంటారా, సీనియర్ పరిజ్ఞానం ఉన్న అధికారులను పెట్టుకుంటారా, ఈ సమస్యకు పరిష్కారం ఏందనేది ముందస్తుగా ఆలోచిస్తారో చూడాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్న రాజేష్ గారు, ఇవాళ నాగార్జున సాగర్ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటది. మా ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి లెఫ్ట్ కెనాల్ పోతా ఉంటే కనీసం నల్గొండ నీళ్లు కూడా ఇవ్వకుండా ఈ రోజు ఖమ్మం తరలించకపోతా ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. ఈ రోజు తాగునీటి కోసం మామూలుగా నీటి శాంక్షన్ చేసిరు, నీటి విడుదలకు మంజూరు చేసిరు, నీటిపారుదల శాఖ మంత్రి ఒప్పుకున్నారు అని చెప్పేసి సీరియల్ మాదిరిగా మలయాదవ్ గారు బీజేపీ నేతలు ఏం చెప్తారంటే కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా? ఆ రోజుల్లో మనం చూసాం ఒడ్ల కుప్పల పైన ప్రాణాలు కోల్పోయారు రైతులు, ఏనాడు పట్టించుకోలేదు, కనీసం వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు. ఈ రోజు వీళ్ళకు గుర్తొచ్చి ఇప్పుడు వెళ్తున్నారా? ముందు క్షమాపణ చెప్పారు విధంగా చెప్తారు. మరి ఇవన్నీ గుర్తు రావట్లేదు. మీరే బహిరంగ చర్చ పెడదాం. నేనేమంటున్నా, ఒకవేళ మీరు మీ ఛానల్ నుంచి రైతుల నుంచి బహిరంగ చర్చ పెట్టండి, ఎక్కడన్నా ఏ జిల్లాలో పెట్టండి. ఇలా కరీంనగర్ వెళ్తున్నారు, కరీంనగర్లో పెట్టండి. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా రైతులకి సాయం జరిగిందా? పెట్టుబడి సాయం కానీ, కరెంట్ కానీ, నీళ్లు కానీ, మార్కెటింగ్ కానీ, ధర కానీ, మద్దతు ధర కానీ అన్ని రకాలుగా రైతుకి లాభం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందా? గత ప్రభుత్వంలో జరిగిందా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మలయాదవ్ గారు 10 ఏళ్ళు కాదు, మీరు 10 ఏళ్ళు మలయాదవ్ గారు మీరు అధికారంలో ఉండి 10 ఏళ్ళప్పుడు 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. పూర్తి డీటెయిల్ ఉన్నాయండి, చెప్తున్నాను. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతోనా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేసిన పద్ధతులతోనా విధానాలతోనా అనే విషయాన్ని ఆలోచించండి. ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? వ్యవసాయం ఏ రకంగా మెరుగైంది? గతంలో మనం తెలంగాణలో వలస బతుకులు బతికి పొట్ట చేత పట్టుకొని పొరుగు ప్రాంతాలకు పోయి పనిచేసుకునే పరిస్థితి రైతు కూలీలు. ఈ రోజు ఎవరు కూడా ఊర్ల నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ఊర్లోనే కిషోర్ గారు నేను చెప్పింది వాస్తవం కదా? కిషోర్ గారు నేను చెప్పింది వాస్తవం కదా? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8,000 మంది, నేను చెప్పిన 11,000 మంది చనిపోయారు. కళ్ళాల మీద రైతు ఆత్మహత్య చేసుకుని మనం చూసాం, చాలా వార్తలు కూడా నడిపించాం ఆ రోజుల్లో, కనీసం పట్టించుకోలేదు. అవునండి, అది నిజమే కదా. అందులో మళ్ళీ డౌట్ ఏముంది? డైరెక్ట్ గా పేపర్లలో మెయిన్ పేజీల్లో హెడ్ లైన్స్ లోనే వచ్చింది. కొంతమంది అయితే రైతులు అప్పుడు ధాన్య సేకరణ కావాలని ఏదో రాజకీయం చేస్తూ ధాన్య సేకరణ ఆపేస్తే రైతు వరి పంటలు వచ్చిన తర్వాత ఆ కుప్పల మీదే గుండెలాగి చనిపోయిన వాళ్ళ గురించి కూడా చదివాం కదా. అవును, ఇదే కాదు, ఈ రోజు ఇప్పుడు ఈ కరువు అని చెప్పి మాట్లాడుతున్నారు, నీళ్లు లేకపోవడం, ఎండిపోవడం అని మాట్లాడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి వరదలు వచ్చాయి, వడగండ్ల వాన వచ్చింది, ఇతరత్ర ఎన్నో విధాలుగా, ఈవెన్ భద్రాచలంలో కానివ్వండి, అంతకుముందు నిజామాబాద్, ఈ రైతులంతా ఇప్పుడు 2020 నేను ఒక విషయం చూపిస్తాను మీకు. 2020లో అక్టోబర్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు
కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం అయ్యి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని అంటే, ఎందుకంటే వీళ్ళు పంట బీమా తీసేశారండి. ఫసల్ బీమా యోజన 1-2 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత అవతల పడేశారు. సో పంట నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు ఎంత కాంపెన్సేషన్ గురించి అడిగినా కూడా, పంట నష్టం గురించి అడిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే హైకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే అందరికీ పంట నష్టం ఇవ్వమని చెప్పి, అట్లాగే పంట బీమా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంకొకటి ఇంప్లిమెంట్ చేస్తారా, కానీ పంట బీమా కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్తే మళ్ళీ దానికి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు వాళ్ళకి. ఇవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది చూడండి, సుప్రీంకోర్టుకి వెళ్తే ముందు అసలు విషయాలన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఇవ్వాల్సిన పని లేదు అన్నట్టుగా, అంటే రైతులకు ఒక్క పైసా ఇచ్చేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తే, కోర్టు ధిక్కరణకు పాల్పడితే హైకోర్టులో 4 నెలల లోపల కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పింది, పంట నష్టం ఇవ్వమని చెప్పింది హైకోర్టు. ఇయ్యలేదు. దానికి మళ్ళీ సుప్రీంకోర్టులకు, రైతులకు అగెయిన్స్ట్ గా సుప్రీంకోర్టులకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టి ముందైతే ఆ డీటెయిల్స్ అన్ని పంపించండి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఎంత నష్టమైంది, ఆ సర్వే చేసింది ఆ రైతులు ఎవరు అని చెప్పి పంపించమని చెప్పి అడిగింది. సో ఒక్కసారి జరగలేదు. అసలు ఒక్కసారైనా పంట నష్టము, వారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, పంట నష్టం వరదల వల్ల జరిగి ఉండొచ్చు, వడగండ్ల వాన వల్ల జరిగి ఉండొచ్చు, ఇతరత్ర ఏ విధంగానైనా జరిగి ఉండొచ్చు, ఒక్కసారైనా ఒక్క రైతుకైనా పంట నష్టం ఇచ్చిందా ఈ ప్రభుత్వం? లేదు, జరగలేదు. మీరు అన్నట్టుగా రాజకీయాలు చేసింది. ఇప్పుడు బోరెడ్డి గారు, సరే నేనేమంటే కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు సరే కిషోర్ గారు, కుప్పల మీదనే నేనేమడుగుతా, కిషోర్ గారు నేనేమంటున్నాను, ఒకటి సో గత ప్రభుత్వం ఆ రకంగా చేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు కదా. ఇప్పుడు వరంగల్లోని రైతు డిక్లరేషన్ చేశారు ఎన్నికల టైంలో, మేము రాగానే ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. రైతులకు ఏం చేశారు ఈ రోజు వరకు అంటే? అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మనకు ఉత్తరాంధ్రలో ఈ రోజు నీళ్లు లేకపోవడానికి కారణం ఏంటి? ఆ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో అందులో ఉన్న 10 TMC నీళ్ళని, దాని తర్వాత పైనుంచి వస్తున్న ప్రణహిత నుంచి వస్తున్న నీళ్ళన్నింటినీ డైరెక్ట్ గా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉందా లేదా? దాని వల్లనే కదా లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే కింది నుంచి పైకి లిఫ్ట్ చేసేది. దానివల్ల నీళ్లు లిఫ్ట్ చేయలేక, పైన రిజర్వాయర్లని నింపలేక, ఇంతకుముందు మల్లయ్య యాదవ్ గారు అన్నారు ఏదో 2 పిల్లర్లు కృంగాయి, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏదో మీద పడ్డారు, దాని తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇన్ని ప్రాజెక్టులా, ఇన్ని రిజర్వాయర్లా, ఇంత ఉందా అని చెప్పి అని అన్నారు. మరి అన్ని ప్రాజెక్టులకి, అన్ని రిజర్వాయర్లకి కింది నుంచే కదండి నీళ్ళు వెళ్లాల్సింది. ఆ మేడిగడ్డ ఎప్పుడైతే మనం గేట్లన్నీ ఓపెన్ చేయవలసి వచ్చిందో, NDSA కూడా చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇందులో ఒక్క గేటు కిందికి దించినా గానీ పూర్తిగా బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కింద విపరీతంగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు. అక్టోబర్ 21 రోజు ఎలక్షన్లు కాకముందు కదా అది కృంగిపోయింది. 22, 23, 24 కల్లా మొత్తం 10 TMC నీళ్ళని సీదా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అందులో నీళ్లు లేకపోతే, పైన రిజర్వాయర్లలోకి నీళ్లు రాకపోతే, దాంతో భూగర్భ జలాలు అనేది కిందికి వెళ్ళిపోతే, కృంగిపోతే, ఎందుకంటే రిజర్వాయర్లలో నీళ్లు లేక. ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితి ఏంది? మీరు ఎంత ఫ్రీ కరెంట్ ఇచ్చినా, 24 గంటలున్నా ఆ కరెంటు ఏమేసుకోవడానికి కింద బోర్లలో నీళ్లు లేకపోతే దాని వల్ల ఎండిపోయాయి కదా. ఇప్పుడు ఇది ఒక విధంగానేమో కాళేశ్వరం వారి చేసిన లోపభూయిష్టమైన పని, వారికి ఎందుకు చేశారో ఆ విధంగా ఎన్ని రకాలుగా డిజైన్ల దగ్గర నుంచి ఫైనల్ మెయింటెనెన్స్ వరకు కూడా అన్నిట్లలో లోపాలు ఉన్నాయని చెప్పింది NDSA. ఆ కాళేశ్వరం వల్ల ప్లస్ వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిన సమయంలో ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వని విషయము, ఫసల్ బీమా లేని పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు దానికి మీదుగా ఏమవుతోందంటే, ఈసారి పంట నష్టం అయింది, బీమా లేదు, పంట నష్టం ఇంత ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా చెప్పట్లేరు. కాకపోతే వారు ఇంకొకటి చెప్పారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. దాంతో రుణాలు ఎవరు బ్యాంకుకి కట్టలేదు. కట్టకపోయేసరికి ఇప్పుడు వాళ్ళందరికీ డిఫాల్టర్ నోటీసులు వస్తున్నాయి. ఇంకొక 4 రోజులైతే మరి రెండో పంటకి, ఇప్పుడు వచ్చే పంటకి, వానాకాలం పంటకి మరి వీళ్ళు ఎక్కడి నుంచి పెట్టుబడి తీసుకురావాలి? ఆ పెట్టుబడి తీసుకురావాలంటే ఇప్పుడు జేబులు ఖాళీగా ఉన్నాయి, పంట నష్టమైపోయింది, పంట బీమా లేదు, పంటకి నష్టపరిహారం లేదు, అండ్ రేపు బ్యాంకులకు పోదామంటే తక్కువ వడ్డీకి తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డిఫాల్టర్లని చెప్పి ముద్రలేసి నోటీసులు ఇచ్చేస్తున్నారు. రేపు మళ్ళీ వడ్డీ వ్యాపారస్తుల వలలోకి పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏమంటే ఈ విషయాన్ని సమీక్ష చేసి ఆ బ్యాంకులతో డైరెక్ట్ గా వీళ్ళందరి అప్పులు వారి మీద అయినా తీసుకునే రీస్ట్రక్చరింగ్ అన్నా చేసి, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అని అంటే రీస్ట్రక్చరింగ్ అన్నా చేసి కొన్ని నెలల్లో కడతామో, EMIలు కట్టుకుంటామో, మొత్తం ప్రభుత్వమే కడుతుంది. కానీ రైతులందరికీ ఇమీడియట్ గా లోన్లు ఇవ్వడం గురించి ఒకటి, అది వచ్చే పంట లోపు జరిగిపోవాలి. రెండో విషయం, ఇప్పుడు రైతు భరోసా అన్నారు 15,000 రూపాయలు,
అట్లాగే కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఈ కరువు పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం కూడా ఉంటది కదండి, ప్రకృతి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి కరువు ఉంది, దాంతోపాటు హైడల్ పవర్ జనరేషన్ ఉండదు, అంటే నీళ్ల ద్వారా కరెంట్ జనరేట్ చేసే పరిస్థితి ఉండదు నాగార్జున సాగర్, శ్రీశైలం ఇట్లాంటి వాటిల్లో. దాంతో పవర్ కూడా తగ్గే అవకాశం ఉంది. దిలీప్ గారు జరుగుతున్నాయి చేయబట్టి ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ 2 లక్షల లోన్ల మీద, ఆ రైతు భరోసా 15,000 మీద అట్లీస్ట్ ఏ విధంగా బ్యాంకుల నుంచి డబ్బు రావట్లేదు, ఇటు వీళ్ళ పంట నష్టం అవుతుంది చేయబట్టి, జేబులో పైసలు లేవు చేయబట్టి, వచ్చే పంట కల్లా ఆ పంట నష్టం కాస్త ఇచ్చి ఆ 15,000 ఈసారి ఇమీడియట్ గా పంట, ఇప్పుడు ఇదంతా ఇన్పుట్ సబ్సిడీ అండి, అంటే మొదలు పెట్టే ముందు వారికి కావాల్సిన ఖర్చుల కోసం ఇచ్చే పరిస్థితి కదా, పెట్టుబడి కోసం ఇచ్చే పరిస్థితి. కాబట్టి పంట సీజన్ స్టార్ట్ కాకముందే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడేటట్లుగా, అండ్ అందరికీ పడేటట్లుగా 6 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరో ఇప్పుడు 5 ఎకరాల తర్వాత ఇంకంతా 200 కోట్లు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్న వాళ్ళు పుట్టలు గుట్టలే అని కాదు, 6, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్నా గానీ వాళ్ళంతా చిన్న రైతులే. కిషోర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకటి దిలీప్ గారు, ఇప్పుడు 100 రోజుల్లోనే చూడు, ఈ రోజు వైపు కేసీఆర్ అంటే ఎందుకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు మీరు ప్రతిపక్షాలకు? ఒకవైపు కేసీఆర్ వెళ్తున్నారు మొన్న రైతులను పరామర్శించడానికి, పంట నష్టపోయి, మళ్ళీ ఈ రోజు కరీంనగర్ వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీ మళ్ళీ సత్యాగ్రహ దీక్ష అని చెప్పేసి, ఎందుకంటే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చారు, వరంగల్లో నేను ఇంతకుముందు అన్నట్టు రైతు డిక్లరేషన్ చేశారు, వచ్చి రాగానే మేము ఇది చేస్తామని చెప్పేశారు, 100 రోజులు ఏం చేయలేదు. ఈ రోజు మీరు రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ఈ రోజు చూస్తూ ఉన్నాము, రైతులపైన పెట్టట్లేదు, ఎండిపోతున్నవి, కనీసం వాటర్ లేదు. రేపు ఇప్పుడు ఇంతకుముందు మల్ల యాదవ్ చెప్పినట్లు ఇప్పటికే ట్యాంకర్లు రోడ్ల పైకి వచ్చినాయి, బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్లపై నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న మొన్న మీరు అధికారుల స్టేట్మెంట్ చూస్తే గవర్నమెంట్ యొక్క రివ్యూ కానీ ప్రిపేర్డ్నెస్ కానీ మీకు కనపడదు. ఏది మున్సిపల్ కమిషనర్ కానీ జల బోర్డు కానీ ఒక స్టేట్మెంట్స్ దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఒకటి 100 రోజుల్లో మేమైతే కరువు తేలేము, 100 రోజుల్లో మేమైతే భూగర్భ జలాలు అడుగంటానికి కారణం కావడం అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. 100 days అధికారులకు వచ్చింది కాబట్టి ఏదైనా ఇట్లాంటి సీరియస్నెస్ కానీ న్యాచురల్ గా కరువు పరిస్థితి వస్తే అది క్యూములేటివ్ ఎఫెక్ట్ అయితే తప్ప మా వల్ల వచ్చిందనడం అనేది మీనింగ్లెస్. ఒకటి అధికారంలో ఉన్నవాడు మంత్రి లేదా ముఖ్యమంత్రి పోతే దానివల్ల ప్రజలకు లాభం అవుతుంది, కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్న మా పాత బాస్ పోతే ముసలి కన్నీరు అయితే కానీ గతంలో ప్రగతి భవన్ వదిలిపెట్టి 10 ఏళ్లలో బయటికి రానివాడు ఇప్పుడు పోయి రైతులు కలిసి తిరిగి కన్నీరు పెట్టుకుంటే లాభమే ఉంటుంది దానివల్ల. సో డెఫినెట్లీ అది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఆ హక్కు ఉంటుంది గవర్నమెంట్ అలర్ట్ చేయడానికి, ఇంతకుముందు కిషోర్ అన్నట్టు ఏ చర్యలు తీసుకోవాలో సూచనలు ఇవ్వడానికి. అది గవర్నమెంట్ రియాక్ట్ కూడా కావాల్సిందే, అడగడం ప్రతిపక్షం హక్కు, రియాక్ట్ కావాల్సిన బాధ్యత మాది ఉంది, అది నేను కాదను. కానీ ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయో అది సృష్టించింది మేము కాదు, అది బాధ్యత అయితే మాదే, తీర్చాల్సిన బాధ్యత, అది నేను అంగీకరిస్తాను. ఈ రోజు బ్యాంక్ లో కూడా కిషోర్ గారు అన్నట్టు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకున్న పరిస్థితి లోపల ఆ ఖాళీ చిప్పలు వీళ్ళ దగ్గర జేబులో రూపాయలు లేదని ఆయన అన్నాడు, ఎస్ వేణుగోపాల్ గారు అన్నట్టున్నారు. సో నేనేమంటున్నా ఆ పరిస్థితిని మేము ఓవర్కమ్ అయ్యి ఇంత పెద్ద హ్యూజ్ క్రైసిస్ ని మేము ఫైనాన్షియల్ క్రైసిస్ తో సమానంగా ప్యారలల్ గా మీద అధిగమించాలి అంటే మాకు కొంత ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వచ్చు. బ్యాంక్స్ అని వాళ్ళ పరిమితులు ఉంటాయి, వాళ్ళకి నాయన లిబరలైజ్ లోన్స్ ఇవ్వండి, తర్వాత చూసుకోవచ్చు, ఈఎంఐలు కట్టుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తే మేము ఆ డైరెక్షన్ రైతులకు ఇస్తాం, తెచ్చుకుంటారు. అప్పుడు ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ 100% రెస్పాన్సిబిలిటీ అధికారం ఉన్న మా మీదనే ఉన్నదని నేను డెఫినెట్ ఒప్పుకుంటా. కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే కాదు. ఒకటి దిలీప్ గారు పాయింట్ ఒకటి, సరే మీరు అన్నట్లు ఇది మేము 100 రోజులు తెచ్చిన కరువు కదా, ఈ రైతుల ఆత్మహత్య ఏంటి, ఏం చెప్తలేరు మీరు? 200 మంది చనిపోయారని రైతుల ఆత్మహత్యలు మీరే చెప్పండి. 200 నిజంగా 200 మంది ఆత్మహత్యలు రైతులు చేసుకోనుంటే ఎంత గగ్గోలు పుడుతుంది? మీ ఛానల్ ఎన్నిసార్లు రావాలి, పేపర్లు ఎంతమంది పేరు రావాలి? ఇదంతా కూడా నేను అదే దాన్ని తక్కువ చేయట్లేదు, ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి మరణం కూడా సహజంగా అక్కడున్న ఆ కుటుంబ సభ్యులు ఇది రైతు ఆత్మహత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం దానికి కాంపెన్సేషన్ ఇస్తుంది కాబట్టి, వాళ్ళకి కొన్ని రాయితీలు ఇస్తుంది కాబట్టి తప్పేం లేదు. మనకు అవకాశం ఉంటే అది అట్లా తీసుకోవాల్సిందే. అంతకుముందు 10,000 మంది కూడా ఆత్మహత్యలు పాల్పడ్డారని నేను కూడా అనుకోను. 11,000 మంది మీరు ఇచ్చిన ఫిగర్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఈ కారణమే ఉండొచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. కానీ చాలా కారణాల వల్ల జరిగిన వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో వాళ్ళకి కలిపేటువంటి ప్రయత్నం మనం చేస్తారు. నేను కూడా ఆఫీసర్గా ఉన్నా, నాకు తెలిసి చేస్తారని. బట్ వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ ఇస్తున్న దాంట్లో వాళ్ళకు కూడా చెందితే తప్పేం లేదు, రైతు కాబట్టి, రైతు కుటుంబం కాబట్టి. 200% ఈ మధ్య కాలంలో 100 రోజుల్లోనే చచ్చిపోయినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్, అది కరెక్ట్ కాదు. అది 200 కాదు 20 అయినా బాధ్యత మాదే. దానికి కూడా
మళ్ళీ యాదవ్ అన్నట్టు పూర్తి బాధ్యతతో మేము ఇవ్వాలి. కానీ వీళ్ళు 10,000 ప్రకటించి ఎంతమందికి ఇచ్చారు మీకు తెలుసు. సిటీలో ఫ్లడ్స్ వస్తే అందరి ఇళ్లకు 10,000 ఇచ్చేస్తామని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారో తెలుసు. ప్రతి పథకం ఆర్భాటంగా ప్రకటించి తర్వాత మధ్యలో ఎత్తేసి కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టి ఆ ఇచ్చిన పథకాల్లో ఎంత అవినీతికి పాల్పడ్డారో ఈ రోజు వాళ్ళు అపోజిషన్ లో కూర్చోడానికి ఆ దుస్థితి కారణమే అది. అంత మంచి మంచి పథకాలు పెట్టిన వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఉంటే ఎందుకు ప్రజలు అధికార మార్పిడి కోరుకుంటారు? సో అందులో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళు రివ్యూ చేసే పరిస్థితిలో ఇప్పటికి కూడా లేరు. ఇప్పటికీ అధికారంలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నారు. ఆ అధికారం ఏ విధంగా వచ్చిందో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మన ఎదురుగా కనపడుతూనే ఉంటాయి. అదే పెద్ద ఇష్యూ కూర్చుంది ఈరోజు. సో నేను అంటున్నా తప్పించుకునే ప్రయత్నం అని కాదు, 100% ఆ బాధ్యత మాదే. మీ మిత్రులందరూ అన్నట్టుగా దానికి మేము సీరియస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇటు బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నాం, అదే పద్ధతిలో అదనపు రుణ సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కరెంటు కష్టాలు రాకుండా అదే కేసీఆర్ చెప్పినట్టు గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుసంధానమై లేవు పవర్ గ్రిడ్స్. ఈ రోజు ఆ గ్రిడ్ కూడా ఉంది కాబట్టి కానీ దిలీప్ గారు ఒకటి ఇప్పుడు నాకు కూడా దాదాపు 2-3 జిల్లాల నుంచి వచ్చింది సంవత్సరం. అంటే ఇప్పటికే తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చాలా మంది ప్రజలు. నీళ్లు సరిగా రావట్లేదు, తాగడానికి నల్లాలు రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఈ రోజు మళ్ళీ సేమ్ క్రైసిస్ వచ్చింది. సీరియస్ అంతకుముందు రైన్స్ తగ్గడం వల్ల భూగర్భ జలాల లోపలికి పోవడం వల్ల క్రైసిస్ వచ్చింది. ఆయన మాట అన్నాడు, నల్గొండలో క్రాప్స్ ఎండిపోతుంటే ఖమ్మాన్ని నీళ్లు పట్టుకెళ్లారని. ఇట్లాంటి డిబేట్ లోనే ఈ టాపిక్ వస్తే నేను బయటికి పోయి ఆ డిబేట్ అయినాక తుమ్మల నాగేశ్వరరావు అడిగా. ఆయన నల్గొండ ఆయన అన్నాడు, నేనే ఇన్ఛార్జ్ అండి ఆ జిల్లాకు, వాళ్ళ పొలాల పెట్టి గమానికి నీళ్లు తీసుకెళ్తారా సాగునీటి అవసరాలకు? తీసుకెళ్ళేది డ్రింకింగ్ వాటర్ కోసము, అక్కడ తాగడానికే నీళ్లు లేవు, తీసుకెళ్లే వాటర్ డ్రింకింగ్ కోసం. ఈ రోజు ప్రతి జలాశయంలో ఈవెన్ మొన్న కేసీఆర్ చెప్పినటువంటి 13-14 TMC 4 సార్లు కానీ మరొకటి కానీ ఈ రోజు దిలీప్ గారు నాకు నిన్ననే ఒక ఫోన్ వచ్చిందని, అంటే మరి ఎంతవరకు తెలియదు కానీ పెద్దపల్లి ఆ ప్రాంతంలో ఇప్పటికీ నీటి ప్రాబ్లం ఉంది. కానీ హైదరాబాద్ లో ముఖ్యంగా మాదాపూర్ లాంటి ప్రాంతంలో అపార్ట్మెంట్ లో చాలా మంది ఖాళీ చేస్తున్నారంట. ఎందుకంటే వాటర్ సమస్య, ఇప్పటికే ట్యాంకర్స్ తోటి వాటర్ తెప్పిస్తున్నారంట కానీ సరిపోవట్లేదు. సో అని చెప్పేసి చాలా మంది అటు నుంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిన్న వేరే వాళ్ళు కాల్ చేశారు. సో అది ఎంతవరకు కరెక్ట్ కానీ ఖచ్చితంగా ఈరోజు తెప్పించుకుంటాను నేను కూడా డీటెయిల్స్. ఉందా పరిస్థితి హైదరాబాద్ లో? తెప్పించుకోండి. కానీ నిన్న మీరు జల బోర్డు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా తెప్పించుకోండి. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలు మనకు డ్రింకింగ్ అవసరాలకు ట్విన్ సిటీస్ కి సరిపోతాయి. ఇతర ప్రాంతాల్లో వాటిని కూడా ఉన్న రిజర్వాయర్స్ కానీ జలాశయాల్లో ఉన్నటువంటి వాటిని కన్జర్వ్ చేస్తున్నాం. క్రాప్స్ కోసం ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే డ్రింకింగ్ అవసరాలకు జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే ఈ 3 months లో సీరియస్ క్రైసిస్ లోకి పోతాం. కాబట్టి వాటన్నింటిని వీఆర్ ప్రిజర్వింగ్ అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మేము ట్యాంకర్లు మేమే గవర్నమెంట్ కాల్ చేయగానే విదిన్ 2 hours లో ఏర్పాటు కూడా చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ మీరు సారీ ఫర్ ఇంటరప్షన్ చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు గారు మామూలుగా తాగటానికి నీళ్లు తీసుకుపోతున్నామని మీతో చెప్పినారు. మీరు వెరిఫై చేసుకోండి. ఇవాళ పంచాయతీ కార్యదర్శుల్ని తూముల కాడ పెట్టి ఎవరు వచ్చినా కేసులు పెట్టండి అని చెప్పేసి మిలిటరీ పహారా ఎట్లుంటుందో అట్లా పహారాలు పెట్టేసి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. ఇదే నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి నల్గొండ జిల్లాలో కూడా ఉంది, ఈ కాలువ పొంటి ఉన్న గ్రామాలలో ఉంది, తండాలలో ఉంది. మరి ఇక్కడ కూడా ఇచ్చుకుంటూ పోవచ్చు కదా, ఇక్కడ కూడా తాగునీళ్ల కోసం చెరువులు నింపుకుంటూ పోవచ్చు కదా. ఖమ్మంలో మామూలుగా ప్రజలు లేరు అన్నట్లే ఖమ్మం తీసుకుపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని దాటేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి నీటి ఎద్దడి మామూలుగా కళ్ళకు పడుతుంటే దాని గురించి పట్టించుకోకుండా మీరు పంచాయతీ కార్యదర్శులు లాంటి వాళ్ళని కూడా వాడుకొని పారా పెట్టేసి పోలీసు బలగాలతో నీళ్లు తీసుకుపోతుంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి కదా. అంత తెలంగాణనే కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా, దిలీప్ అన్న చెప్పారు కదా, దృష్టికి తీసుకెళ్లారు, ఖచ్చితంగా మాట్లాడతారు దిలీప్ గారు. దిలీప్ గారు నేను అదే చెప్పింది దానికి. ఒకటి అన్ఫార్చునేట్ ఏమైందంటే డ్రింకింగ్ అవసరాలకు మీరు నీళ్లు వదిలితే అక్కడ అవసరం ఉంటే రైతులు బలవంతంగా దాన్ని పంట కోసం వాడుకునే పరిస్థితి అక్కడ ఇక్కడ ఉన్నదనే విషయం నేను అంగీకరిస్తున్నా. ఇక్కడ డ్రింకింగ్ అవసరాలకు ఉన్న వాటర్ ప్రిజర్వ్ చేసుకుంటే అక్కడ డ్రింకింగ్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీరు పంటలకు వాడుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ ఈ నోటీస్ ఇవ్వడం కూడా నిన్న మొన్న నేను పేపర్లో చదివా. ఎందుకంటే మీరు ఈ రోజు క్రాప్ కోసం వాడలేరు, ఎందుకంటే డ్రింకింగ్ అవసరాల కోసం నల్గొండలైనా మీరు కాపాడుకోవాల్సిందే, అవతల కింద ఉన్న ఖమ్మాన్ని కూడా మీరు కాపాడాల్సిందే. ఆ ఇష్యూ ఉంది. ఇప్పుడు రివర్ బోర్డు అధికారులు ఇటుపక్క అటుపక్క నిన్న కూర్చొని ఇది అన్ఫార్చునేట్లీ మీరు ఇచ్చారా మేము ఇచ్చామా పర్మిషన్ మాది లేదు, బట్ రివర్ బోర్డ్ అథారిటీస్ లోకి ఉభయ నదుల యొక్క పర్యవేక్షణ అనేది పోయింది అనేటువంటి ఒక అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ ఎదురుంది. కాబట్టి అపెక్స్ కౌన్సిల్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులే కదా. నిన్న మొన్న అందరు అధికారులు కూర్చొని సమీక్షించారు ఎక్కడ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది, దేని డ్రింకింగ్ వాటర్ వాడాలా, దేన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి. ఆంధ్ర వాళ్ళు కూడా మాకు ఇవ్వండి 5 TMC అని అడుగుతున్న పరిస్థితి అక్కడ కృష్ణా జిల్లాలో. సో దాన్ని ఇవ్వాలా అవుతారు మనం నిన్నే కదా చూసాం అధికారుల సమావేశం వాళ్ళ పర్యవేక్షణ. సో క్రైసిస్ ఇస్ దేర్. ఆ క్రైసిస్ ని ఎంత ఎఫెక్ట్ వేణుగోపాల్ రెడ్డి
వేణుగోపాల్ రెడ్డి గారు, చివరిగా నేను ఇంతకుముందు అన్నట్లు నిజంగా పరిస్థితి ఉందా? నీటి సమస్య, తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కొన్ని ప్రాంతంలో, నేను ఇంతకుముందు మాదాపూర్ ప్రాంతంలో ఖాళీ చేస్తున్నారు అపార్ట్మెంట్లో అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది ఇప్పటికైనా సరే ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇది చర్యలు తీసుకొని నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోయే రోజులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఒక మాదాపురే కదండి, జంట నగరాలు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి పక్కన పెడితే తాగునీటికి సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. దానికి గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం, రాజకీయ నేతలు నేను చెప్పట్లే. వాతావరణంలో మనం చూసాం లాస్ట్ ఇయర్ అసలు వర్షాలు అనేటప్పుడు 1-2 వర్షాలు తప్పితే సాధారణంగా కురవాల్సినటువంటి ముసురు లాంటిది పడాల్సినటువంటిది కూడా పడకపోవడం వల్ల భూగర్భ జలాలు అనేటటువంటి బాగా తగ్గాయి. ఎక్కడ కూడా నీరు ఇంకినటువంటిది కానీ పారినటువంటిది కానీ ఎక్కడ కనపడలేదు. దానికి అధికారులు ప్రభుత్వం తప్పేమని అనట్లేదు. కాకపోతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి రాజేష్ గారు. ఎందుకంటే ఉన్నటువంటి నీటిని ఎక్కడెక్కడి నుంచి తరలించాలి, ఎక్కడ ఎంత మేరకు మనకు డిమాండ్ ఉంటుంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఏ విధంగా మనం ట్యాంకులు నింపాలి అనేటటువంటిది ఇప్పుడు ఇందాక మలయ్య యాదవ్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి చెరువులను నింపడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు, నగరాలకు, మున్సిపాలిటీలకు తాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా చూసేటటువంటి బాధ్యతలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని ఆ దిశగా కొంత జలమండలితో కూడా రివ్యూ చేసినట్టుగా నిన్న మనం వార్తలు చూసాం. దాన్ని మనం తప్పుపట్టే దానికంటే కూడా ఖచ్చితంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మనకి ఎక్కడ కూడా ప్లాస్టిక్ బిందెలు కానీ, ట్యాంకర్లు కానీ, ఏదో పెద్ద అపార్ట్మెంట్లలో అప్పుడప్పుడు తగ్గినప్పుడు కొన్ని ట్యాంకర్లు, అది కూడా జలమండలి నుంచే ప్రభుత్వం తరపునే ట్యాంకర్ బుక్ చేసుకొని పోసుకున్నటువంటి సందర్భాలు చూసాం. కానీ ప్రతి ఇంటికి ట్యాంకర్ వచ్చినటువంటిది కానీ, కాలనీల్లో కూడల దగ్గర మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని కొట్లాడుకున్నటువంటి సందర్భం కానీ గత 10 ఏళ్ళుగా మనం ఎక్కడ చూడలేదు. అది రావద్దని కూడా కోరుకోవాలి. మనము ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలనేది మనం చెప్తున్నటువంటిది. ఇంకా కీలకమైనది ఇందాక రాజేష్ గారు మీకు చెప్పినట్టుగా 1 నిమిషాలు చెప్తాను. పెద్దలు ఇద్దరు బీజేపీ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ తరఫున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. 100 రోజుల తర్వాత ఏం జరుగుతుందో మనలాంటి వాళ్ళు పసిగట్టాము. చాలా సందర్భాల్లో డిస్కషన్ చేశాము. కోడ్ వస్తుంది, కోడ్ వచ్చి ఒక 100 రోజులు ఉంటుంది. ఈ 100కి 100 యాడ్ అయితే 200 దాటితే ఆఖరికి మొదటి సంవత్సరం పూర్తి అయ్యేటటువంటి సందర్భం వస్తుంది తప్పితే రైతులను నట్టేట ముంచే పరిస్థితి వస్తుంది అని మనం ఏదైతే ప్రమాదాన్ని మనం ఊహించామో అది ఈ రోజు జరుగుతా ఉంది. నేనేమంటున్నానంటే మీ ద్వారా ఈ బ్యాంకుల నుంచి మీరు ఇంట్రెస్ట్ కట్టండి, రెన్యువల్ చేయండి అని వస్తున్నటువంటి ప్రెజర్ను తగ్గించడానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమతితోటి ఆర్బీఐకి ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని ఒక హామీ ఇచ్చి రైతులను మీరు ప్రెజర్ చేయకండి, రెన్యువల్ చేసుకోమని కానీ తిరిగి మొత్తం కట్టండి అని కానీ మీరు ప్రెజర్ చేయకండి, ప్రభుత్వ హామీగా మేము ఇస్తున్నాము అని చెప్పి వీళ్ళు ఒక లెటర్ రాయాల్సినటువంటి బాధ్యత ఉంది రాజేష్ గారు. అది మీ ద్వారా. ఎందుకంటే రైతుల సమస్యలు ఈరోజు మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు కానీ మీ దగ్గర మీకున్న నెట్వర్క్ లో మీరు తెలుసుకోండి. రుణం ఉన్నటువంటి 1,00,000 లోపుగా 10,000, 20,000 ఎంత బాకీ ఉన్నా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా వాళ్ళకు ఫోన్లు కానీ, నోటీసులు కానీ, డిమాండ్ నోటీసులు కానీ వెళ్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని చెప్పి 1 నెల 2 నెలలు ఇట్లాగే కాలం గడిపితే ఈ లోపు రైతులు అధైర్యపడతారు. కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కన్సల్టేషన్ తోటి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ఆర్బీఐకి ఒక లేఖ రాసి రైతన్నల పైన ఎలాంటి ప్రెజర్ చేయొద్దు, మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తారా లేకపోతే మొదటగా ఇన్స్టాల్మెంట్ గా మీరు ఇంట్రెస్ట్ కడతారా, ఏం చేస్తారో తర్వాత సంగతి, మీరు లోన్ ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి, ఉన్నటువంటి దాని పైన కరువు ఒకవైపు ఉంది కాబట్టి రైతన్నలు అధైర్యపడకుండా అన్నమో రామచంద్ర అని చెప్పి మళ్ళీ మన ప్రజలంతా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాళ్ళకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పైన ఉందని నేను భావిస్తున్నాను. రైట్, చూద్దాం ఏం చేయాలి. థ్యాంక్ యూ అండి మలయ్య యాదవ్ గారికి అండ్ కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇటు వేణుగోపాల్ రెడ్డి గారికి, దిలీప్ గారు. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి 2 అంశాలు ప్రధానంగా. ఒకటి వచ్చేసి ట్యాపింగ్ అంశానికి సంబంధించి మనం చూసాం. కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ రద్దు చేయాలనే విధంగా కూడా ఆయన కామెంట్ చేసి దీనిపైన మేము ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాను. మరొకటి, ఈరోజు ఇటు కేసీఆర్ కూడా ఇటు కరీంనగర్ వెళ్తున్నారు. ఏదైతే వెండిన పంటలు ఉన్నాయో దాన్ని వాళ్ళను రైతులకు ఒక భరోసా కల్పించేందుకు, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు ఆయన వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ కూడా సత్యాగ్రహ దీక్షలు అంటూ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోని రైతు సమస్యలు రాష్ట్ర అంటే 6 గ్యారెంటీ అన్ని అమలు చేస్తామని చెప్పారు, కానీ ఏది చేయలేదు. దానికి నిరసనగా ఈరోజు వీళ్ళు తెలుపుతున్నారు. ముఖ్యంగా అది కాదు, ఏదైతే రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారో అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఒక లేదంటే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఆర్బీఐకి ఒక లేఖ రాయాలి. రైతుల ఏదైతే ఉందో రుణం ఉందో బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఆర్బీఐకి ఒక లేఖ రాసి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన
బాధ్యత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఈ రెండు కలిసి మరి రైతులకు ఇబ్బందులు లేకుండా, బ్యాంకు నుంచి కాల్స్ రాకుండా, బ్యాంకు నుంచి నోటీసులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన, వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేయాల్సిన అవసరం కూడా ఎంతనే ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.